వచ్చేసావా నువ్వు? నీకోసమే వెతుకుతా ఉన్నాను ఇంతసేపు. ఎక్కడికి వెళ్ళిపోయావు? హాయ్ బాస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పీటర్. నేను ఇంత తొందరిస్తుంటే నువ్వేమో మళ్ళీ గుడ్ మార్నింగ్ బాస్ అంటావేంటి? చెప్పండి బాస్, ఈరోజు మనం కొత్తగా ఏం చేయబోతున్నాం? నేను చాలా రెడీగా ఉన్నా. ఈ రోజు మనం ఒక డేంజరస్ యాక్ట్ చేయబోతున్నాం పీటర్. పైరో యాక్ట్. అది పైరో యాక్టా? పైరో యాక్ట్ అంటే ఏంటి బాస్? పైరో యాక్ట్ అంటే ఏంటంటే అది ఇదిగో వెనకాల వస్తాను చూడు, ఇదే పైరో యాక్ట్ అంటే. ఓహో, లైట్లు పట్టుకుని తిరగాలా? పీటర్, లైట్లు కాదవి, ఫైర్. అమ్మ, ఫైరా? అవును పీటర్. బాస్, ఫైర్ అంటే నాకు భయం బాస్. నేను చేయలేను బాస్, నా వల్ల కాదు బాస్. ఎందుకంటే చిన్నప్పుడు ఫైర్తో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది బాస్ నా లైఫ్లో. నేను చేయలేను బాస్, ఫైర్ చాలా భయం బాస్. ఏం చేయాలి బాస్? తప్పదంటావా, చేయాలంటావా? అంటే చాలా బ్రేవ్గా ఉంటే చెయ్యొచ్చు పీటర్. అది మనము బ్రేవ్ ఉండాలా బాస్? మనకంత బ్రేవరీ లేదు బాస్. తెలుసులే నాకు నీకు అంత బ్రేవ్ లేదని. సర్లే, మనము ఈరోజు స్టోరీలోకి వెళ్దాం. కానీ ఈరోజు స్టోరీలో మనకు ఫైర్ అన్న పదం వినిపిస్తుంది. మరి నువ్వు ఓకే ఉంటావా? ఫైరా బాస్? సరే బాస్, స్టోరీయే కదా, మేనేజ్ చేసిస్తలే. సరే పీటర్, ఈరోజు స్టోరీలోకి వెళ్దాం. కానీ దానికంటే ముందు నిన్న మనం ఏం నేర్చుకున్నాం? విజ్డమ్ గురించి నేర్చుకున్నాం. కింగ్కి ఒక కళ వచ్చింది, కానీ ఆ కళ ఏంటో రాజు మర్చిపోయాడు. అప్పుడు కింగ్ ఏం చేశాడు? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, వైజ్ మెన్ని, ఫార్చ్యూన్ టెల్లర్స్ని, మెజిషియన్స్ని పిలిచి, నేను మీకు ఒకటి చెప్తున్నాను, నాకు ఒక కళ వచ్చింది, కానీ నాకు అదేంటో గుర్తులేదు, మీరు నాకు అది భావాన్ని చెప్పకపోతే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తా అని చెప్పాడు. అప్పుడు డానియల్ మాత్రం వచ్చి రాజు కళని ఎక్స్ప్లెయిన్ చేశాడు. డానియల్కి చాలా విజ్డమ్ ఉంది కదా పిల్లలు. అది కేవలం ఎవరి వల్ల? ఎస్, మనం ఈరోజు కూడా షేడ్ మేష్ ఇంకా యాప్ గురించి నేర్చుకుందాం. ఈరోజు వీడియో చూసేద్దామా? Let's see what's happening in the palace today. In Daniel chapter 3, Daniel and his friends Shadrach, Meshach, and Abednego served the court of King Nebuchadnezzar. At that time, the king decided to make a golden statue that looked like the king. It was huge. I mean, like 90 feet tall, huge. Hey, what are you doing? Hey, what is that? You keep that away. All the leaders of Babylon were ordered to come and help celebrate the dedication of this enormous idol. When they got there, the herald shouted, "When the music plays, you are commanded to fall down and worship the golden image of King Nebuchadnezzar. Whoever does not fall down and worship will immediately be cast into a fiery furnace." When the music began. Oh, wait, no, that's not right. Oh no, that's not right either. Oh no, try it one more time. Oh no, a shark. Oh, look out. Oh no. Well, the music began, and everyone bowed down before the statue. Everyone except Shadrach, Meshach, and Abednego. Or maybe we should just give them nicknames. How about Shad, Mesh, and Abe? Now, let's find out what happens next. సో పిల్లలు, ఇందులో ఏముంది? నెబుకద్నెజర్ కింగ్ తన స్టాచ్యూని పెద్దగా కట్టించాడు అనమాట. కట్టించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు నా స్టాచ్యూకి మొక్కాలి అని చెప్పాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మొక్కారనమాట మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే. కానీ షేడ్ మేష్ ఇంకా ఏం మాత్రం అస్సలు బ్యాక్ డౌన్ చేయలేదు రాజు స్టాచ్యూకి. ఇది వెంటనే అక్కడున్న సోల్జర్స్ గమనించి ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. షేడ్ మేష్ ఇంకా దగ్గరికి వెళ్ళి, హే షేడ్ మేష్ ఇంకా ఏంటి మీరు రాజు స్టాచ్యూకి మొక్కట్లేదు, మీరు మొక్కకపోతే మీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తామని చెప్పారు. అప్పుడు వాళ్ళు అయినా కూడా ఏం చెప్పారంటే మేము అస్సలు మొక్కము, ఓన్లీ మా దేవుడికి మాత్రమే మేము ప్రైజ్ చేస్తామని చెప్పారు. ఆ సోల్జర్కి వెంటనే కోపం వచ్చి రాజు దగ్గరికి వెళ్ళాడు. మనం ఇప్పుడు సోల్జర్ లాగా మన అసిస్టెంట్ పీటర్ని ఊహించుకుందాం. మరి షేడ్ మేష్ అబెద్నెగో లాగా ఎవరుంటారు? ఎవరైనా ముగ్గురు
ఒకళ్ళు 1 2 3 కూర్చోండి ఇంకొకళ్ళు కూర్చోను. అండ్ ఇప్పుడు షేర్ మేషింగ్ కైల్ మన అసిస్టెంట్ సోల్జర్ వచ్చి వాళ్ళ దగ్గర చెప్తాడు అనమాట. ఏంటి మీరు మాట వినట్లేదు అని స్టార్ట్ చేస్తారు. ఏంటి రాజు విగ్రహానికి మొక్కరంట మీరు? ఏంటి మొక్కరా? ఎందుకు మొక్కరు? ఎందుకు రీజన్ చెప్పండి. మొక్కరా? మీరు మొక్కపోతే మీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. ఈరోజు నేను రాజుగారికి చెప్తాను, మీరు మొక్కాల్సిందే. అక్కడ చూడండి, ఎన్నో వేల జనాలు మా రాజుగారి విగ్రహానికి మొక్కుతుంటే మీరు మొక్కరా? నిన్న తప్పించుకున్నారు, మొన్న తప్పించుకున్నారు, మీ దేవుడు సహాయం చేశాడేమో. ఈ రోజు మాత్రం తప్పించుకోలేరు, మీ పని అయిపోయింది. ఈ రోజు నేను రాజుగారికి చెప్తాను. ఇప్పుడు మొక్కుతారా లేదా చెప్పండి? మొక్కుతారా లేదా చెప్పండి? రాజుగారు ఇప్పుడే చెప్తారు. రాజుగారు, వీళ్ళు మీ విగ్రహానికి మొక్కరు అంటున్నారు. రాజుగారు ఏం చేద్దాం చెప్పండి? మంటల్లో వేయమంటారా వీళ్ళని? సరే రాజుగారు, మీరు అన్నట్టే నేను వీళ్ళని మంటల్లో వేస్తాను. అప్పుడు చూస్తాను ఏమవుతుందో వీళ్ళ సంగతి. రాజుకు వెంటనే కోపం వచ్చేసింది. ఇలా చెప్పగానే, ఏంటి నా స్టాచ్యూకి వీళ్ళు మొక్కరా, అదేంటి అని చాలా కోపం వచ్చి సోల్జర్కి ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, వెంటనే సరే నేను వస్తున్నా పద అని చెప్పాడు. రాజు వచ్చి ఏంటి మీరు నా స్టాచ్యూకి మొక్కరంట అని అడిగాడు. అప్పుడు షేడ్ మేష్ ఇంకా ఏబ్ మాత్రం, రాజా ఇది మా గాడ్స్కి అగేన్స్ట్, మేము అస్సలు ఏ స్టాచ్యూకి మొక్కకూడదు, మా దేవుడిని మాత్రమే మేము ప్రేస్ చేస్తామని చెప్పాడు. ఏంటి మీ దేవుడు మిమ్మల్ని మంటల్లో వేస్తే కాపాడగలుగుతారా అని అడిగాడు. అప్పుడు షేడ్ మేష్ ఇంకా ఏబ్, మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు అని చెప్పాడు. హీ సచ్ అ స్ట్రాంగ్ గాడ్ అని చెప్పాడు. అయినా మమ్మల్ని కాపాడకపోయినా మా దేవుడి మాటనే మేము వింటామని వాళ్ళు దేనికైనా రెడీగా ఉన్నారు పిల్లలు. అయితే రాజుకి ఇంకా చాలా కోపం వచ్చేసింది. వెంటనే సోల్జర్కి ఏం ఆజ్ఞాపించాడంటే, హే సోల్జర్, వెంటనే వీళ్ళని మంటల్లో పడేసి అని చెప్పాడు. అప్పుడు సోల్జర్ వాళ్ళని మంటల్లోకి తీసుకెళ్ళిపోయాడు. రాజా, వీళ్ళు మంటల్లోకి తీసుకొచ్చాను, మీరు అన్నట్టే మంటల దగ్గర పడేస్తున్నాను. వీళ్ళని మంటల్లో పడేశారు రాజా. వీళ్ళేంటి రాజా లోపట చేతులు పైకి పెట్టి తిరుగుతున్నారు, వాళ్ళు నవ్వుకుంటూ నుంచున్నారు రాజా. నాకేం అర్థం కావట్లేదు రాజా. బయటేమో మంటలు, బయటేమో రగులుతున్న మంటలు, నా చర్మం కాలిపోతుంది, ఊరమైపోతుంది రాజా. వీళ్ళు మాత్రం లోపల తిరుగుతున్నారు, నవ్వుతున్నారు రాజా. ఏం చేయాలి రాజా నేను? నాకేం అర్థం కావట్లేదు. నాయనా ఇదేంట్రా బాబు? అప్పుడు రాజు వెంటనే సోల్జర్ మాట విని కిందికి వచ్చాడు మంటలో ఏం జరుగుతుందో చూడడానికి. చూడగానే రాజు షాక్ అయ్యాడు పిల్లలు. ఏమైందంటే రాజు వేసింది ఎంతమందిని? షేడ్ మేష్ ఇంకా ఏబ్ని. కానీ రాజు కౌంట్ చేస్తే, నాతో పాటు కౌంట్ చేయండి, 1 2 3 4 ఎలా వచ్చారు? వేసింది ముగ్గురునే కదా. రాజు చాలా షాక్ అయిపోయాడు. ఆ 4th వ్యక్తి మాత్రం తెల్లని బట్టల్లో ముఖం ఎంతో షైనింగ్ అవుతూ ఉందన్నమాట. రాజుకి చాలా ఆశ్చర్యం వేసి వెంటనే షేడ్ మేష్ ఇంకా ఏబ్ మంటలో నుంచి బయటకు వచ్చేసేయండి అని చెప్పాడు. చెప్పగానే ఓన్లీ 3 వ్యక్తులే వచ్చారు పిల్లలు. ఆ 4వ వ్యక్తి కనపడలేదు అసలు. ఓన్లీ ఆ ఫైర్లో మాత్రమే కనిపించాడు. అండ్ సోల్జర్కి ఏం ఆజ్ఞాపించాడంటే, ఏంటి వాళ్ళ బట్టలు కాలేయలేదో చూడమని చెప్పాడు సోల్జర్కి. రాజా, వాళ్ళ బట్టలు అసలు ఒక్క ముక్క కూడా కాలేదు రాజా. నా బట్టలే కాలిపోయినాయి, నా చర్మం గుణమైపోయింది, కానీ వాళ్ళ బట్టల్లో చెక్కు చెదరలేదు రాజా. వాళ్ళ ముఖంలో ఇంకా వెలుగు ఎక్కువ అయిపోయింది రాజా. రాజు ఇది నమ్మలేక దగ్గరికి వెళ్ళి చూశాడు. వాళ్ళ క్లోత్స్ ముట్టుకోగానే అసలు వాళ్ళ క్లోత్స్ ఏమి కాలిపోలేదు, వాళ్ళ చర్మం కూడా కాలిపోలేదు, ఈవెన్ వాళ్ళ హెయిర్ కూడా ఎలా ఉందో అలానే ఉంది పిల్లలు. ఇంత ఆశ్చర్యం కదా. మనం చిన్న మంట తగిలితేనే చాలా బర్న్ అయిపోతుంది అది, కానీ వాళ్ళంతా గ్రేట్, అంత 7 times మంటల్లోనూ కూడా వాళ్ళకి అసలు ఏం కాలేదు. అప్పుడు రాజు వెంటనే వాళ్ళకి మొక్కి, షేడ్ మేష్ ఇంకా ఏబ్, మీ దేవుడే మా దేవుడు, మీ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు పిల్లలు. అండ్ ఏం చెప్పాడో తెలుసా? ఈ రాజ్యంలో వాళ్ళ దేవుడిని కాకుండా ఇంకెవరికైనా ప్రేయర్ చేస్తే వాళ్ళందరినీ చంపేస్తా అని ఆజ్ఞ ఇచ్చాడు పిల్లలు. ఇంకోటి ఏంటో తెలుసా? షేడ్ మేష్ ఇంకా ఏబ్కి ప్రమోషన్ కూడా ఇచ్చాడు మళ్ళీ. అదేంటి బాస్, మళ్ళీ ప్రమోషనా?
అయ్యో